దుర్గగుడి ఫ్లైఓవర్ ఇప్పుడే పూర్తయ్యేలా లేదు. దశాబ్దాల కల నెరవేరుతుందని ఆశించినా పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గ గుడి వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఫ్లైఓవర్ నిర్మించాలనే డిమాండ్ ఎంతో కాలంగా వినిపించింది. అన్ని వర్గాల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు రాజకీయంగా కూడా తీవ్ర చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో 2015 డిసెంబర్లో దుర్గగుడి ఫ్లైఓవర్ కు శంకుస్థాపన జరిగింది. ఫ్లైఓవర్ తో పాటు రోడ్డు విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నేషనల్ హైవేస్ శాఖ నుంచి అనుమతులు పొంది ప్రాజెక్టును త్వరగా చేపట్టేందుకు ప్రయత్నాలు చేశారు. కోట్లు వెచ్చించి భూసేకరణ పూర్తి చేశారు. 2015 డిసెంబర్ 5వ తేదీన శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఏడాది దాటినా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 6 లేన్ల రోడ్లతో పాటు ఫ్లైఓవర్ పనులను సోమా కంపెనీ ప్రారంభించింది. భవానీపురం బ్యాంక్ సెంటర్ నుంచి వీఎంసీ రాజీవ్ గాంధీ పార్క్ వరకు ఫ్లైఓవర్ నిర్మించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 447 కోట్ల రూపాయల అంచనా వ్యయం కాగా భూసేకరణ కోసం 114 కోట్లు ఖర్చయింది. ఏడాదిలోగా పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు చేపట్టి ఏడాది దాటినా సగం పనులు కూడా పూర్తి కాలేదు. పుష్కరాల సమయంలో 4 రోజుల పాటు పనులు నిలిపివేయడం, దసరా భవానీ దీక్షల విరమణ సమయంలో పనులు చేయకపోవడం వల్లే ఆలస్యం అవుతోందని టెండర్ దక్కించుకున్న కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ట్రాఫిక్ కొన్ని రోజులు మనం పూర్తిగా కంప్లీట్గా ఆపేసాం. మళ్ళీ తిరిగి ఇప్పుడు ట్రాఫిక్ అనేది కొంత పార్షియల్గా వదలటం జరుగుతూ ఉంది. అయితే పుష్కరాల టైం కానీ, తర్వాత దసరా వాళ్ళు కానీ, తర్వాత భవానీ వాళ్ళు కానీ కొన్ని రోజులు మరి మెషినరీ అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయలేకపోయింది. లేబర్ కూడా పనిచేయడం కొద్ది కష్టమైంది. ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గొల్లపూడి నుంచి బెంజ్ సర్కిల్ కు రావాలంటే గంటకు పైగా సమయం పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పాలపేట మీద తిరిగి రావాల్సి వస్తుంది. బాగా ఇబ్బంది ఉంటుంది. ఊరు గంట టైం వేస్ట్ అవుతుంది సార్. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అంతా గోతులు తీసేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అటు బిజినెస్ జరగక నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు. ఎవరు ఏ పని చేసుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కష్టపడే వాళ్ళు లేబరు బతకడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కొట్టు ఉంది, రోడ్డు మీద దాటి ఎవరు కూడా కొనే పరిస్థితి కూడా లేదు. కష్టపడేవాడికి ఏది లేదు. కొట్టి పెట్టుకున్నా కూడా రేపొద్దున బతకడానికి మెకానిక్ మేస్త్రి పని చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు. కష్టపడేవాడికి బతుకుతేరు ఏంటి? ఫ్లైఓవర్ అంటున్నారు, తొవ్వేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, అన్ని కొట్టేస్తున్నారు. ఏంటి బాధ్యత ఎవరు? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో ఏడాదైనా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 89 కోట్ల రూపాయలు పైగా చెల్లింపులు జరిగినా మరో 15 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో టెండర్ దక్కించుకున్న సంస్థ కూడా పనుల్లో జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్లైఓవర్ కోసం 2109 స్పైన్ అండ్ వింగ్ తయారు చేయాల్సి ఉండగా కేవలం 220 మాత్రమే సిద్ధమయ్యాయి. 47 పిల్లర్స్ వేయాల్సి ఉండగా 36 మాత్రమే పూర్తయ్యాయి. నదిలో పిల్లర్స్ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. పుష్కరాల ముందు ఇలాంటి కాంట్రాక్టర్ని నా జీవితంలో చూడలేదని సాక్షాత్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞశాలి. మరి ఆయన కూడా దాని మీద అసహనం మాట్లాడినవి మనందరం చూసాము. నిబంధనల ప్రకారం 2016 డిసెంబర్ 16 నాటికి ఫ్లైఓవర్ పూర్తి చేయాల్సి ఉండగా 50% పనులు కూడా కాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై సీఎం సీరియస్ అవుతున్నారు. నిర్మాణ సంస్థ చెబుతున్న కారణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.